మీలో చాలామంది గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తూ ఉంటారు. మీ ఊళ్ళలో మీకు మంచి మంచి ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉంటాయి కదా. సో మీరు కూడా వెళ్తూ ఉంటారు, మీరు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ఒక పెద్ద గుడి అన్నప్పుడు ఆ చుట్టుపక్కల మీకు ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అడ్మినిస్ట్రేషన్ ఎలా అంటున్నాను అంటే, మీకు ఒక రెవెన్యూ మోడల్ ఉంటుంది. అంటే మీకు పువ్వులు అమ్ముకునేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు, అలాగే కుంకుమ, మీకు పక్కనే ఒక చిన్నపాటి హోటల్ ఉంటుంది, ఒక బేకరీ ఉంటుంది, అలాగే ఈ సోడా, నిమ్మ సోడా అమ్మేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడంతా కూడా ఈ ఆలయం మీద ఆధారపడి ఒక వ్యాపారము, ఒక ట్రేడ్, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు, ఆ నగరవాసులు వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో ఇది మన గురువులు ఇలాంటి ఒక సిస్టమ్ని పెట్టారు. అంటే మీకు భక్తులు, యాత్రికులు వచ్చినప్పుడు సో వాళ్ళకి కావలసిన అవసరాలను మీరు తీరుస్తూ మీరు బతకడం, న్యాయబద్ధంగా బతకడం, ఇది మీకు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్లో చాలా చాలా ముఖ్యమైన విషయం. మీరు ఎక్కడైనా చూడండి, ఒక పెద్ద ఆలయం ఉంది, మీరు వెళ్ళారు అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా మీకు కళకళలాడుతున్న ఒక అట్మాస్ఫియర్, ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో బోల్డ్ అంతమంది ఏవో కొనుక్కోవడానికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇలాగా ఒక యాంబియన్స్, అద్భుతమైన ఒక వైబ్రెంట్ యాంబియన్స్ని మీరు చూడొచ్చు. కానీ అదే ఇంకొక వైపు చూసారో అనుకోండి, ఒక చిన్న గ్రామము, అక్కడ ఒక గుడి ఉంటుంది, ఒక శివాలయం అనుకోండి, ఎవరు పట్టించుకోరు, ఆ ఆలయం వైపు ఎవరు వెళ్ళరు. మరి కేదార్నాథ్ వెళ్ళి నేను పలానా మొక్కుకున్నానండి, సో నాకు ఆయన నెరవేర్చారండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటారు. శ్రీశైలంలో ఉన్నది మీకు ఆ పరమశివుడే. ఇక్కడ ఈ గ్రామంలో ఉండే ఒక చిన్నపాటి ఆలయము, ఇక్కడ ఆయన ఉన్నారు కదా, మరి ఇక్కడ మీ కోరికలను ఆయన తీర్చగలిగారు, ఇటు చెయ్యలేదా? ఉన్నది శివుడే కదండి, మరి ఆయన ఎందుకు చెయ్యలేదు అంటే మీలో ఉండే భక్తి భావన, మీకు ఆ దేవుడిపై ఉండే నమ్మకము, మీరు ఆయన ఆరాధించే విధానము, ఇదంతా ఉంటుంది కదా. సో గ్రామాల్లో ఏంటంటే ఒక చిన్నపాటి గుడి కడతారు, ఆ పెద్ద ఆయన ఏదో వెళ్ళిపోయి ఉంటారు, తర్వాత వచ్చే పిల్లలకి నమ్మకాలు ఉండవు, గ్రామస్తులు కూడా పట్టించుకోరు, అలా ఆలయము శిథిలమైపోయి ఉంటుంది. సో ఇవాళ నేను ఏం ఆలోచిస్తున్నాను, పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను, ప్రేమ్ టాక్స్ ఓటీటీ అని పెట్టామండి. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గత 6 నెలల నుంచి కరెక్ట్గా ఎన్నో ఆలయాలకు వెళ్ళి, కదిరికి వెళ్ళాము, మల్లయ్య కొండకి వెళ్ళాము, అలాగే మీకు పాలకొల్లు అనండి, రాయచోటి, మీకు చింతామణి, ఇన్ని ఊళ్ళు తిరిగి ఎన్నో ఆలయాల మీద ఒక మంచి డాక్యుమెంటరీస్ చేశాం. సో ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీలో దీనికి సంబంధించిన వివరాలు, ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. కానీ మీకు మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈ గుళ్ళను చూపించడానికి కాదు, దానికి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అట్లా కాదండి, ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీ అనబడే దీనికి మీరు సబ్స్క్రైబ్ చెయ్యాలి. నెలకు 100 రూపాయలు, సంవత్సరానికి 1200. ఇది చేస్తే ఏంటంటే ఫస్ట్ మీకు ఆరోగ్యం, మీకేమైనా సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్లకుండా మా ప్యానెల్ ఏదైతే ఉందో వాళ్ళు మందులను సజెస్ట్ చేస్తారు. వాటిని కొనుక్కొని మీరు వేసుకోగలిగితే, మీ ఇంటిలోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. ప్రొవైడెడ్ విత్ పెద్ద సమస్యలు, యాక్సిడెంట్లు అయ్యాయి, మీరు ఎక్కడి నుంచో పడిపోయారు, కాళ్ళు విరిగిపోయింది, ఇలాంటప్పుడు తప్పకుండా మీరు పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి. అంతేగాని చిన్న చితకా సమస్యలకు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో ఇది ఆ వీడియోలో నేను మాట్లాడాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే, మీరు మీ గ్రామంలోనో పట్టణంలోనో ఒక ఆలయం ఉంది, ఆ ఆలయాన్ని సరిగ్గా ఎవరు కూడా నిర్వహించడం లేదు, మీకు శిథిలావస్థలో ఉంది. మన గురువులు, మన దేవుళ్ళు వాళ్ళు, మన సిద్ధులు వాళ్ళు, మరి వాళ్ళ ఆలయాలు అలా ఉండడం మనకు మంచిది కాదు, జాతికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారు చూసారా, ఈ డబ్బుని పోగు చేసి, అంటే మీరు ఒక ప్రొఫైల్ ఇచ్చారు, ప్రేమ్ గారు పలానా ఊర్లో ఇలాంటి ఒక ఆలయం ఉంది, శిథిలావస్థలో ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదని మీరు నాకు పంపించారు అనుకోండి, మేము మా టీంతో అక్కడికి వస్తాం, వచ్చి ఆలయాన్ని చూస్తాం. చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. సో అందరినీ కలుపుకొని చూడండి, మన ఊరు, మన ఆలయము, దీన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణము చెయ్యాలి, ఒక ప్రకటన చేస్తాం, వీధులు తిరుగుతాం. సో నేను ముందు నా వైపు నుంచి, శ్రీ భారతం ఫౌండేషన్ వైపు నుంచి ఒక కాంట్రిబ్యూషన్ చేస్తాను. ఎందుకంటే ముందు మనము చేయాలి కదా, మనము చేసి తక్కిన వాళ్ళని అడగాలి, ఇదే కదా నియమం. అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ఊర్లలో ఉండే పెద్దవాళ్ళు, ప్రజలు అందరూ కలిసి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే పనిలో ఉంటాం.
ఇదేదో మనం వేలలో చేస్తామో తెలియదు, కానీ వందలలో మాత్రం ఖచ్చితంగా చేయగలమండి. చేస్తే మన అందరికీ మంచిది. సో ఇదే ప్రేమ్ టాక్స్ ఓటీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యా వైద్యము విధానము అంటే ఆలయ నిర్మాణం అండి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. ఈ ఆలయాన్ని నిర్మిస్తారు, చుట్టుపక్కల మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనండి, లేదా మీకు స్మాల్ ఇండస్ట్రీ అనండి, ఒక ఇండస్ట్రీని అక్కడ పెడతాము. సో దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఈ ఆలయాన్ని చూసుకోవడానికి, అంటే ఆలయం యొక్క మెయింటెనెన్స్ అనండి, క్లీన్లీనెస్ అనండి, పూజలు అనండి, ఏదైనా అనుకోండి, ఆలయం మళ్ళీ అలాగే ఉండాలి, చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉండాలి. దానికి ఒక స్మాల్ ఇండస్ట్రీని దాని చుట్టూర్తా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తాం. ఇలా ఊరూరు చేసుకుంటూ వెళితే, అంటే మనకు ఇవ్వబడే ఒకే ఒక జీవితము, సింగిల్ లైఫ్. ఈ లైఫ్లో మనం గొప్పగా ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి అందరూ కలవాలి. ఇదేదో ఒక్కళ్ళు చేశారు, వీళ్ళు సరదా పడ్డారు కాదండి. భారతదేశంలో ఉండే ప్రజలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు, ఎక్కడ ఇలాంటి ఆలయాలు ఉన్నా కూడా మనమే ఫస్ట్ అక్కడ ఉండాలి. మనం అందరము కలిసి మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణము చెయ్యాలి. చెయ్యగలిగితే మాత్రము ఒక అద్భుతము జరుగుతుందండి. కాబట్టే ఈ ఓటీటీ అనేది పెట్టడం జరిగింది. ఇందులో వచ్చే మనీ అనేది టేక్ హోమ్ జీరో అండి. నేను ఇంకా ఇవాళ ఓపెన్గా మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్లో ఉండే మా ఇల్లులు అమ్మే ఆ భూమి ఆశ్రమం అనేది కడుతున్నాము. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. కాబట్టి ఈ డబ్బు ప్రతి రూపాయి కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం మనము ఖర్చు పెట్టాలి. పెట్టి మళ్ళీ ఇలాగ ఒక అద్భుతాన్ని చేశాము, ఆ తృప్తి ఉంది చూసారా, మాటల్లో చెప్పలేం. ఎందుకు? మీకు వేల సంవత్సరాల క్రితము ఉన్న మీకు ఆ గురుకుల సిస్టమ్ని మళ్ళీ మనం తీసుకొస్తున్నాం. మన సిద్ధులు మనకి ఏదైతే నేర్పించారో, నువ్వు ఇలాగే బతకాలి అన్నారో దానినే తీసుకొస్తాం. వేదాలు అనండి, ఉపనిషత్తులు అనండి, మీకు ఆస్ట్రాలజీ, సైన్స్, ఎన్నో రకాలుగా ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిని అంతా కూడా మన గురుకుల సిస్టంలో మన పిల్లలకు నేర్పించాలి. బ్రిటిష్ వాడు నేర్పించి వెళ్ళిన పాఠాలు అనేవి మనకు అక్కర్లేదండి. మన వాళ్ళు మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. దానిని తీసుకురావాలి అంటే విద్య అనేది ఉచితంగా ఉండాలి, వైద్యము అలాగే ఉండాలి, అలాగే ఆలయ నిర్మాణాలు ఎక్కడ కుదిరితే అక్కడ మనం చెయ్యగలగాలి. చేసి మన జాతిని మనము నిలబెట్టగలగాలి. ఇలా చేసాము అంటే ఈ జీవితానికి సార్థకత అనేది ఉంటుంది. ఇది నాకు వచ్చిన ఆలోచన. కాబట్టి ప్రేమ్ టాక్స్ ఓటీటీ పెట్టాను. సో దీని మీద ఎన్నో ఆలయాలకు వెళ్ళాము, అక్కడ ఉండే వాళ్ళని కలిసాము, వీడియోలు తీసాము, ప్రోగ్రాములు చేసాము, అలాగే హెల్త్ ప్రోగ్రామ్స్ ఎంతోమందికి డయట్ చార్ట్స్ ఇవ్వడం జరిగింది, మందులు పంపించడం జరిగింది. సో ఇదంతా ఏమిటి? ఒక మంచి సమాజాన్ని, హెల్తీ సొసైటీని మనం క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన పనులు. కాబట్టి ప్రేమ్ టాక్స్ ఓటీటీతో మీరు అనుసంధానం అయి ఉండండి, సబ్స్క్రిప్షన్ చెయ్యండి. నెలకు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టడం ఎక్కువ అనిపిస్తే అక్కర్లేదు, లేదు పర్వాలేదండి అనుకుంటే సంవత్సరానికి 1200 మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేయండి. దీని ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో మీరు త్వరలోనే చూస్తారు. భవిష్యత్ అంతా మనదే. మనం ఒక నవ సమాజాన్ని నిర్మించాలి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా తర్వాత మనకు వచ్చిన గ్రేటెస్ట్ రియలైజేషన్, మన ఇళ్లలోనే హాస్పిటల్స్ ఉన్నాయి. సో మన వద్దే వైద్యులు ఉన్నారు. వాళ్ళ సహాయముతో మనం మన హెల్త్ని మెరుగుపరుచుకోవచ్చు అనేదే ఇక్కడ ఉద్దేశము. కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని 100% నేను నమ్ముతున్నాను. కింద ఈ నెంబర్స్ ఉన్నాయి, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఇది చేసిన తరువాత, సబ్స్క్రైబ్ అయిన తరువాత ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది డిజిటల్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ కేస్ హిస్టరీ అంతా కూడా మా వాళ్ళ వద్ద ఉంటుంది. సో మా డాక్టర్స్ని సంప్రదించి మీకు ఎలాంటి మందులు కావాలి, ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలి అనేది వాళ్ళు అడ్వైస్ చేస్తారు. దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే మనకు ఈ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చులు అనేవి ఉండదండి. మనం చాలా సింపుల్గా, చాలా ఎఫిషియెంట్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ నమ్మకం అయితే నాకు ఉంది. మరి ఇలాంటి ఒక ప్రయత్నం మనం మొదలు పెట్టాము. సో ఇందులో అందరూ కలుస్తున్నారు, మిత్రులు అందరూ కూడా ఉన్నారు, మీరు కూడా కలుస్తారు అనే నమ్మకం ఉంది. ఇలా చేయడం వల్ల మనము ఒక నవ సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? ఇప్పుడే బిగిన్ చేశాము, ఈ సంవత్సరం అంతా కూడా ఈ పనులు చేస్తూ వెళుతూ ఉంటాము. సో దీని ఫలితాలు బాగుండాలి. అలాగే మనం అందరము కూడా కలిసి మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలను కాపాడుకోవాలి. ఇదంతా చాలా చాలా ముఖ్యమండి. లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవాళ్ళు ఇవాళ ఛార్జ్ చేస్తున్నారు. అదంతా కూడా మనకు అవసరం లేదు.
ఎమర్జెన్సీ అన్నారా తప్పదు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా అంతంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది హార్డ్ ఎర్న్డ్ మనీ కదండి. ఎంతోమంది రైతులు, పేదవాళ్ళు, మీ కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఎఫోర్డ్ చేయగలరు? చెయ్యలేరు కదా. వాళ్ళ కోసము అలాగే మన వైపు నుంచి మన సొసైటీకి ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదన్న నమ్మకాన్ని మన అందరం కలిసి మన ప్రజల్లోకి స్ప్రెడ్ చేయగలగాలి. సో అలా మనం చెయ్యగలము అనేది నా నమ్మకం. మీకు కూడా నమ్మకం ఉంటే ప్రేమ్ టాక్స్ ఓటీటీతో కలిసి ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.